రాష్ట్రానికి వచ్చినటువంటి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో మొన్న మనం చూసాం అందరం కూడా ప్రత్యక్షంగా. మరి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కాలంట. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చిందంట. ఆయన క్రెడిట్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో చోరీ చేస్తుందంట అని పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి. అది ఆయనకి బాగా అలవాటైన పనే అనుకోండి. బట్ వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఎవరి యొక్క కృషి ఫలితంగా, ఏ ప్రభుత్వం యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల, ఇవాళ ఏ నినాదంతో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ, ఇవాళ అది ఒక మన రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్గా మారిపోయింది. ప్రభుత్వం యొక్క వేగవంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పనితీరు వల్ల ఇవాళ 1,00,000 కోట్లకి పైబడినటువంటి పెట్టుబడి మన రాష్ట్రానికి ఇవాళ వస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలంట. ఇవాళ అందుకనే ఇదిగో చూస్తున్నారు కదా, ఒక కట్ట డాక్యుమెంట్ల కట్ట మొత్తం పట్టుకుని వచ్చా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఆధారాలతో వాళ్ళగా ఆధారాలు లేకుండా గాల్లో కబుర్లు చెప్పే అలవాటు మాకు లేదు కాబట్టి ఇవాళ ఆధారాలతోనే మాట్లాడుకుందాం. తమరేం మాట్లాడారో కూడా ఒకసారి విందాం. మీరు కూడా లోకేష్ గారు ఈ మాటలు అన్న తర్వాత మీరు అన్న మాటలు కూడా వినాలి కదా. మరి మీరు పూటకో మాట మాట్లాడుతూ ఉంటారు కదా జగన్ రెడ్డి, అందుకని మీరేమన్నారో కూడా విందాం ఒకసారి. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడ నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు యోచోలు పూలు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో విన్నారు కదా ఏమన్నాడండి మన జగన్ రెడ్డి గారు. అది ఎందుకు వస్తుందండి, లోకేష్ గారు అన్ని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు, చెవులో పూలు పెడతా ఉన్నారు లోకేష్ గారు. అక్కడ ఒరిస్సాలో పెట్టే ప్లాంట్ మన రాష్ట్రానికి వస్తుందా ఏంటి, చెవులో పూలు పెట్టబాకని మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారు అన్న మాటలను ఉద్దేశించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే శంకుస్థాపన కార్యక్రమం అయిపోయి ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయో, లక్ష్మీ మిత్తల్ గారు, ఆదిత్య మిత్తల్ గారు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని పెద్ద ఎత్తున ప్రశంసించి వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళ యొక్క సహకారం వల్ల మేము రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. తోచిది నాదే నేనే తీసుకొచ్చా. ఇప్పుడే వినిపించా కదా ఏమన్నాడు మొన్న, దానికి ముందు అది ఎందుకు వస్తుందండి స్టీల్ ప్లాంట్, చెవులో పూలు పెట్టబాకండి, లోకేష్ గారు చెప్పిన మాటలన్నీ మీరు నమ్మబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడేమంటున్నాడు చూద్దాం ఒకసారి. గుర్తుండే ఉంటుంది, మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనే ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఇచ్చి మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్, ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకి నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. చూసారా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఈయనంట. 2022 దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కూర్చోబెట్టి అసలు ఆయన్ని చాలా తీవ్రంగా కష్టపడి ఒప్పించి, ఏది ఆ ప్లాంట్ వాళ్ళు ఎందుకు వస్తారని మన రాష్ట్రానికి ఒరిస్సాలో పెట్టుకుంటున్నారు, చెవులో పూలు పెట్టబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నిజంగా మరి ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగిపోయిందో మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి నేనే తెచ్చా, దావోస్లో నేను కలిసా, తర్వాత భూమి కూడా నేనే ఇచ్చా అని చెప్పి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వాస్తవాలు చూద్దాం.
ఏ పెట్టుబడి అయినా రాష్ట్ర ప్రజలందరూ కూడా సావధానంగా విని అర్థం చేసుకోవాలి. ఏ పెట్టుబడి అయినా రాష్ట్రానికి రావాలి అంటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుందండి. ఆ బోర్డుకి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. ఆ బోర్డులో ప్రపోజల్ పైన డిస్కస్ చేసి ఆమోదం తెలిపితేనే ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ చైర్డ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న సమయంలో 2019 నుంచి 24 మధ్య 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ జరిగాయండి. 13 సార్లు మాత్రమే. 5/6/2020, 3/11/2020, 29/6/2021, అట్లా చివరి మీటింగ్ 31/2024, కేవలం 13 సార్లు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జూన్ 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు చూసినట్లయితే 15 సార్లు జరిగాయండి. ఆయన 5 సంవత్సరాల కాలంలో కేవలం 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు తిరక్క ముందే 15 సమావేశాలు పెట్టారు. దట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ రకంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులు రెగ్యులర్గా పెట్టి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ లాంటి పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, 2022 దావోస్లో ఆదిత్య మిట్టల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అదే కదండి ఆయన చెప్పింది. మరి 2022లో మీరు దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కలిసిన తర్వాత ఆర్సిలార్ మిత్తల్ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ప్రపోజల్ గురించి మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు? ఇవ్వండి కాపీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నిర్వహించినటువంటి ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ యొక్క మినిట్స్ నా చేతిలో ఉన్నాయి. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. తమరు చెబుతున్నట్టు మీరే గనక ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు? ఎందుకు ఆమోదం తెలపలేదు? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించకుండా ఏ పెట్టుబడి అయినా ఏ రాష్ట్రానికైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్రెడిట్ చోరీ అని మరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం కార్మికుడికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు దీన్ని కాదనగలరా? ఈ వాస్తవాన్ని కాదనగలరా? కానీ నిజంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం పొందింది ఎప్పుడు? ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024, ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని చర్చించలేదు, ఆమోదించలేదు. ఆయన కేవలం 13 సార్లు మాత్రమే మీటింగ్లు పెట్టాడు. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ యొక్క పదవే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19/11/2024లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఇదిగోండి, ఎజెండా నంబర్ 1, ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విత్ క్యాప్టివ్ పోర్ట్, ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కాపీ. ఇవి వాస్తవాలండి. ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి లాగా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. నేను ఇవాళ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నా. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి అన్ని రకాలుగా మార్గాలు సుగమం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు.